కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. అయినా ఒక రకమైనటువంటి సంతృప్తి లేనటువంటి సమయం. చేతిలో ధనం ఉన్నా కానీ గతం కన్నా ఈవేళ ఎక్కువ ధనం ఉంటుంది, అయినా సంతృప్తి ఉండదు. ఇంకేమో చేయాలి, సమయం వృధా చేసుకున్నాను కదా అనేటి వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు కదా అనేటువంటి ఒక భావం మీలో ఏర్పడడం, తద్వారా ఉన్న సమయాన్ని గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ముందున్నటువంటి క్షణాన్ని, ముందున్నటువంటి సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితులు ఇలాంటివి మాత్రం కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మాత్రం విశేష స్థానంలో ఉంటుంది. చక్కగా విశేషంగా వాళ్ళ యొక్క స్థాయి పెరుగుతుంది. విద్యా విజ్ఞానాది విషయాలలో కూడా వాళ్లకు చక్కని పేరు ప్రతిష్ట రావడం మీరు ఆనందిస్తారు. ఇక నూతన వ్యాపారాల కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక అడుగు ముందుకు పడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా శత్రువులపై విజయాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక అడుగు ముందుకు వేస్తారు. ఏదైనా స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఉంటారు. ఇదే ప్రయత్నంలో ఒకానొక సమయంలో తమ యొక్క ఆత్మీయులను కానీ, స్నేహితులను కానీ, బంధువులను కానీ కాస్త మోసగించే ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది. అలాంటి విషయాలలో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి ఎవరైతే మిమ్మల్ని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నారో వాళ్లకు తాత్కాలికంగా వాళ్లకు మీరు చేసేటువంటి విషయం చెప్పకపోవడం, ఇలాంటి విషయాలలో వాళ్ళ మనస్సును కాస్త గాయపరిచే అవకాశం ఉంది. కనుక ఇలాంటి విషయాలలో తస్మాత్ జాగ్రత్త. కాస్త నెమ్మదిగా ముందుకు అడుగులు వేసినా మీరు చక్కని లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. కానీ అలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. సంతానం యొక్క వివాహాది విషయాలలో అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా రాహుకేతు స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకండి. దానితో పాటుగా మారేడు చెట్టుకు సేవ చేయండి. విశేషంగా వాటిని పోషించండి, పెంచండి, చక్కని ఫలాన్ని పొందండి.